వావ్ సూపర్ ఎక్సలెంట్. సో మీ అందరికి అంటే మీ ఇంట్రెస్ట్ ఒకసారి గ్రేట్ క్లాస్ అన్నమాట. రైట్. సో 5 లక్షలు కావాలంటే వెనకాల. రైట్. సో ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైం అంటే మీటింగ్కి వచ్చిండ్రు. ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజే ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వాళ్ళు. వావ్ సూపర్ ఎక్సలెంట్. సో ఈ బిజినెస్ ని మీరు ఇప్పుడు చూసిండ్రు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ బిజినెస్ ఏంటిది అనేది మీరు ఆల్రెడీ చూసిండ్రు. ఈ బిజినెస్ లో ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనేది కూడా చూసిండ్రు. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? రెడీ ఉన్నారా? ఎస్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ ని స్టార్ట్ చేసిండ్రు. సో నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించాలి. నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అవునా కాదా? రైట్. సో స్టార్ట్ చేయాలి అంటే మరి ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలి. ఎస్ ఆర్ నో? ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలి. సో ప్రొడక్ట్స్ ఎట్లా పర్చేస్ చేయాలంటే మన దగ్గర ఒక 3 ఆప్షన్స్ లేరని చెప్పారు. సో 3 ఆప్షన్స్ ని మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారు అనుకున్నాం, మీరు హైదరాబాద్ లో ఉన్నారు. సో మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ముంబై వెళ్ళాలనుకుంటే చూడండి. ఓకే, హైదరాబాద్ లో ఉన్నాం, ముంబైకి వెళ్ళాలి. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేయాలి. సో జర్నీ స్టార్ట్ చేయడానికి మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక 3 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్డినరీ ట్రైన్ ఉన్నది, నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఎక్స్ప్రెస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏమో వందే భారత్ ఉన్నది. ఓకే, సో మీరు ముంబైకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ముంబైకి వెళ్ళాలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిండ్రు. సో ఇప్పుడు మీరు ఇక్కడున్న వాళ్ళు ఏ ట్రైన్లో వెళ్ళాలనుకుంటారు? హలో, వందే భారత్. ఆర్డినరీ కూడా అక్కడికే పోతుంది, స్లో వెళ్తుంది. హలో, స్లోగా పోతుంది. రైట్. సో ఇది కూడా ఎక్స్ప్రెస్ కూడా అక్కడికే పోతుంది, ఇంకో కొంచెం స్లోగా పోతుంది, ఇంకో కొంచెం స్పీడ్ పోతుంది. వందే భారత్ అయితే ఎక్కడ ఆపదు, ఇంకా ఫాస్ట్గా పోతుంది. ఈ బిజినెస్ లో కూడా స్టార్ట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్డినరీ అంటే మీరు 100 PV తోని స్టార్ట్ చేయొచ్చు. పీవీ అంటే ఏంటిది? ఈ రోజు మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి మీకు చెప్తాడు పీవీ అంటే ఏంటిది అని. నెక్స్ట్ మీరు ఎక్స్ప్రెస్ అంటే మనకి కోర్ అని అంటాం, 150 PV, దాంతో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వందే భారత్ అంటే 500 PV అంటే బిజినెస్ మెంటాలిటీ. నేను ఇక్కడ మీకు చెప్తాను, ఈ బిజినెస్ లో ఎవరైతే నేను చెప్తున్నాను, ఈ బిజినెస్ లో ఎవరైతే 2 నుంచి 3 సంవత్సరాలు టైం తీసుకోవాలనుకుంటున్నారో 100 PV తోని స్టార్ట్ చేయండి. దేనికోసం? లక్ష కోసం. మీకు ఈ 1,00,000 రూపాయలు 2-3 సంవత్సరాలలో రావాలంటే 100 PV తోని స్టార్ట్ చేయండి. లేదు సార్ నేను 1 ఇయర్ లోనే 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే కోర్ తోని స్టార్ట్ చేయండి. లేదు సార్ నేను 6 నెలల్లోనే 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే 500 PV తోని స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇది చాయిస్ మీది, ఎందుకంటే సక్సెస్ ఎవరికి కావాలి? మాకు. హలో, మాకు. సో సక్సెస్ అనేది మీకే కావాలి. సో మరి ప్రొడక్ట్ తీసుకున్నారు, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే బయట మన ఇంత ముందుకున్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక పెద్ద బ్యాగ్లో కట్టి సజ్జ మీద పెట్టండి. సజ్జ మీద పెట్టి ఈ ప్రొడక్ట్స్ ని ఫస్ట్ యూజ్ చేయండి, ఎందుకంటే మీరు ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ని స్టార్ట్ చేసిండ్రు కాబట్టి. ఓకేనా? రైట్. సో ఎందుకంటే మనం ప్రొడక్ట్ ని యూజ్ చేయకపోతే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతామా? చెప్పలేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రొడక్ట్స్ పైన మనకు నమ్మకం రావాలి. సో అందుకని ప్రొడక్ట్స్ ని మీరు యూజ్ చేయండి. దాని తర్వాత ఒక 6 యాక్షన్స్ ఉన్నాయి. 6 యాక్షన్స్. ఈ యాక్షన్స్ ఏంటి అంటే 6 పవర్ యాక్షన్స్ అన్నమాట. 6 పవర్ యాక్షన్స్ అంటే ఈ బిజినెస్ లో మనకు ఈ 1,00,000 రూపాయలు రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో మరి 6 పవర్ యాక్షన్స్ అంటే ఏంటి, మరి ఏం చేస్తే మనకు 1,00,000 వస్తుంది అని అంటే ఫస్ట్ మీరు ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఒక లిస్ట్ తయారు చేయండి. ఏం చేయాలి? లిస్ట్ తయారు చేయండి. ఈరోజు మీరు వెళ్ళిన తర్వాత, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత
ఫస్ట్ స్టోర్కి వెళ్ళండి, ప్రొడక్ట్ని తీసుకోండి. తీసుకున్న లేదంటే మీ అప్లైన్ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే తీసుకోండి, యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఈ రోజు రాత్రి చేయాల్సిన పని ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మినిమం ఒక 30 to 100 మెంబర్స్కి లిస్ట్ తయారు చేయండి. 30 to 100 మెంబర్స్. ఎందుకంటే ఈ బిజినెస్లో ఎంత ఎక్కువ లిస్ట్ ఉంటే అంత పెద్ద సక్సెస్ కాగలుగుతారు మీరు. ఎంత చిన్న లిస్ట్ ఉంటే అంత తక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 2-3 చెప్పిన తర్వాత వాళ్ళు వినకపోతే మనకు బాధ అనిపిస్తుంది. అయ్యో నేను ఇంకా ఎవరు చెప్పాలి, నేను చెప్పిన వాళ్ళు ఎవరు వింటలేరు కదా అని అనిపిస్తుంది. కానీ మీకు లిస్ట్ పెద్దగా ఉన్నది అనుకోండి, అప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకొకరు అనిపిస్తుంది. మీకు 100 మంది ఉంటే వీళ్ళు కాకపోతే ఇంకొకరు అనిపిస్తుంది. లేదు 3-4 ఉన్నారు అనుకో, అయ్యో వీళ్ళే చేయకపోతే ఎట్లా అని అనిపిస్తుంది. అర్థమైందా? సో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లిస్ట్ తయారు చేయండి. సో ఈ లిస్ట్లో మనకు ఒక ఫార్ములా ఉన్నది. అదేంటిది అని అంటే ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అంటే మీ ఫ్యామిలీ, అంటే ఫస్ట్ మీ ఫ్రెండ్స్ లిస్ట్ రాయండి. మీ చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకున్న లిస్ట్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ లిస్ట్ రాయండి. రిలేషన్స్, మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో మీ మేడం సైడ్ మీ సైడ్, సో లిస్ట్ రాయండి. సో దాని తర్వాత మీరు ఎక్కడెక్కడైతే చదువుకున్నారో ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వాళ్ళ లిస్ట్ రాయండి. దాని తర్వాత మీకు తెలిసిన ఇంజనీర్స్ లిస్ట్ రాయండి. నెక్స్ట్ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ లిస్ట్ కూడా రాయండి. దాని తర్వాత మీకు తెలిసిన డాక్టర్స్, నెక్స్ట్ సోషల్ మీడియా కానీ స్ట్రేంజర్స్ లిస్ట్ కానీ మీరు ఇట్లా రాయండి. మినిమం 30 నుంచి 50 మంది రాయండి. ఓకేనా? రాయొచ్చా? ఎస్. ఈజీయా కష్టమా? ఈజీయే. సో దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయాలి. లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళకి ఈ బిజినెస్ గురించి చెప్పాలి కదా. ఎస్ ఆర్ నో? ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. 80% ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మీటింగ్కి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట. ఈరోజు మీటింగ్కి వచ్చినారు, మళ్ళీ మీటింగ్కి మీరు రావాలి. ఎస్ ఆర్ నో? రావాలా వద్దా? రావాలంటే ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. ఇక్కడ మిస్టేక్ చేసి ఈరోజు 100 మంది వస్తే నెక్స్ట్ వారంకి ఈరోజు వచ్చిన వాళ్ళు 20 మంది వస్తారు. ఎందుకంటే ఆ 20 మంది ఇక్కడ మిస్టేక్ చేయరు, 80 మంది మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటంటే ఈ బిజినెస్ గురించి ఫోన్లోనే చెప్పేస్తారు. ఫోన్లో ఈరోజు మనం ఇక్కడ 2 గంటల సెషన్ విన్నాం, ఫోన్లో చెప్తే అర్థమవుతుందా? కాదు. సో ఎన్నో సినిమాలు చూస్తుంటాం. ఇప్పుడు ఒక 2-3 గంటల సినిమా ఉన్నది, మనం ఏం చెప్తాం చెప్పగలుగుతామా? చెప్పాలా చూడాలా? హలో, చూడాలి, చూస్తేనే అర్థమవుతుంది. సో అందుకని మనం కూడా ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫోన్లో ఏం చెప్పాలి అంటే, నేను ఈరోజు ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ చూసిన, లేదంటే ఇప్పుడు మేము ఎవరు చేస్తాం, మన ఫ్రెండ్స్ రిలేషన్స్ వీళ్ళకి చేసేది. అన్నానో అక్కనో చెల్లెనో బావనో ఎవరు ఉంటారు, లేదంటే ఫ్రెండ్ ఉంటారు. అరే నేను ఒక ఎక్సలెంట్ అవకాశం చూసినారు, నాకు మంచిగా అనిపించింది, ఒకసారి నేను ఇంటికి వస్తా. వద్దంటారా ఎవరన్నా? హలో, వద్దంటారా? లేదు మా ఇంటికి రాకంటారా అన్నారు, రండి అని అంటారు. ఎసాను వెళ్ళిన తర్వాత మీరు ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఒక 2-3 ప్లాన్లను మీ అప్లైన్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఎట్లా చెప్తారో చూడండి, చూసిన తర్వాత మీరు నేర్చుకొని చేయండి. ఓకేనా? సో ఇట్లా మీరు ఇన్వైట్ చేయాలి, జస్ట్ వాళ్ళకి ఇన్వైట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫోన్లోనే చేసి నేను వెస్టిజ్ అనే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఉన్నది, ఆధార్ కార్డు పంపించేసి నీకు నెలకు ₹1,00,000 వస్తాయని చెప్తారు. 100% ఫెయిల్ అయ్యేది ఇక్కడనే అనమాట. సో అందుకని మీకు ముందే చెప్తున్నాం ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతారని. సో వాళ్ళకి వెస్టిజ్ అంటే ఎవరో ఏదో చెప్పుకుంటారు, అప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు. అందుకని వాళ్ళు ఈ బిజినెస్ నుంచి మీ ఫోన్ 2 ఆఫ్ అవుతుంది, మీ ఫోన్ ఆఫ్ అవుతుంది, లేదంటే మీ రిలేషన్ కూడా ఆఫ్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో చెప్తుంటారు అనుకుంటారు. సో అందుకని ఏం చేయండి అంటే మీరు ఇన్వైట్ చేయండి. ఓన్లీ ఇన్వైటింగ్ అనేది ప్రజెంటేషన్ కావద్దు, ఇన్విటేషన్ అనేది ప్రజెంటేషన్ కావద్దు అనమాట. ఇన్వైట్ అంటే ఓన్లీ ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు పెళ్ళికి పోతారు, పెళ్ళికి పోయినప్పుడు పెళ్ళికి కార్డు అంటే పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి పోతారు, అప్పుడు ఓన్లీ ఇన్విటేషన్ ఇస్తారు కదా. పెళ్లి మొత్తం ఏమేమి ఉంటుందో చెప్తారా? పెళ్ళిలో ఏమేమి పెడతారో చెప్తారా? మరి ఇక్కడ ఎందుకు చెప్పాలి? అర్థమైందా? సో ఫోన్లో మనం ఏం చెప్పాలంటే జస్ట్ నేను ఒక ఎక్సలెంట్ అవకాశం చూసినా, నాకు మంచిగా అనిపించింది, లేదంటే నేను చాలా రోజులైంది మీ దగ్గర రాక, ఒకసారి కలుద్దాం, ఇంత సింపుల్గా చెప్పొచ్చా చెప్పరాదా? చెప్పొచ్చు. సో దీని తర్వాత మనం ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే షో ద ప్లాన్. ఈ బిజినెస్ గురించి చెప్పాలి. సో చెప్పడానికి మీ దగ్గర టూల్స్ ఉండాలి. బయట టూల్ కౌంటర్ ఉంది, అక్కడ టూల్స్ తీసుకోండి. సక్సెస్ ప్రొఫైల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లిప్ చార్ట్ ఉంటుంది, అది తీసుకోండి. నార్మల్గా మీరు స్టార్టర్ ప్యాక్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి.
ఓకే, సో దానిలో ప్లాన్ ఎట్లా చెప్పాలని ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈ ప్లాన్ చెప్పడంలో మీరు తొందరగా నేర్చుకోండి. ప్లాన్ చెప్పడం ఏమున్నది, బయట కొనుక్కుంటే ఏమొస్తాయి, ఇక్కడ కొనుక్కుంటే ఏమొస్తున్నాయి. బయట జీవితం ఏం మారలేదు, ఇక్కడ జీవితం చాలా మంది మారినాయి అని మనం చూపించాలి, డెమో చూపించాలి. డెమో చూపించి వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయాలి. ఇంత సింపుల్ ఉండాలి. నేను ఒక సీక్రెట్ చెప్తా, మీకు చెప్పాలా? నెలకి 1,00,000 రూపాయలు తొందరగా రావడానికి ఒక సీక్రెట్ చెప్తా, చెప్పాలా? ప్లాన్స్ ఎంత మంచిగా చెప్తే మీకు తొందరగా 1,00,000 రూపాయలు రావు. ఎన్ని ఎక్కువ ప్లాన్లు చెప్తే అంత తొందరగా 1,00,000 వస్తుంది. అర్థమైందా? కొంతమంది చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చెప్తారు, వాళ్ళు ఎవరిని మీటింగ్ దొరకరారు. ఎందుకంటే వాళ్ళు ఈ మంచిగా చెప్పడంలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎక్కువ చెప్పడంలో ప్రాక్టీస్ చేస్తలేరు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఎక్కువ మందికి ప్లాన్ చెప్తే అంత తొందరగా 1,00,000 వస్తుంది, ఎంత మంచిగా చెప్తే అంత తొందరగా 1,00,000 రాదు. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే నాకు ఇంకా మంచిగా ప్లాన్ చెప్పడం రాదు కదా, అందుకని నేను అప్లైని పిలుస్తా అని చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటారు. సో ఆ టైం వేస్ట్ చేసే టైంలో మీకు తెలిసిన వాళ్ళని ఎవరినో జాయిన్ చేస్తారు. వాళ్ళని ఇట్లాంటి మీటింగ్ తీసుకొచ్చినప్పుడు అబ్బా నువ్వు కూడా వచ్చిన వాళ్ళని బాధపడాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? సో షో ద ప్లాన్. ఎక్కువ చెప్పాలా, మంచిగా చెప్పాలా? ఎక్కువ చెప్పాలి. హలో, ఎక్కువ చెప్పాలి, రైట్? సో దాని తర్వాత ఏం చేయాలి? అంటే ఫాలో. ఏం చేయాలి? ఫాలో. అంటే ఒకవేళ మీరు ప్రొడక్ట్ తీసుకోపోతే అప్పుడే వాళ్ళకి ప్రొడక్ట్ ఇవ్వండి. ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ యూజ్ చేస్తారు. లేదు ప్రొడక్ట్ తీసుకోవడానికి రెడీగా లేకపోతే మనకు టూల్స్ ఉంటాయి. ఏకైక వ్యాపారం ఉంది, ఇలాంటి వ్యాపారం ఎక్కడ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ క్యాటలాగ్ ఉంది. 3 ఇచ్చిరండి. ఇచ్చొస్తే ఈ బిజినెస్ పట్ల వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. మళ్ళీ ఏం చేయాలి? ఈరోజు పోయినాము అయిపోయింది, రేపు ఒకరికి ప్లాన్ చెప్పినాం. ప్లాన్ చెప్పిన తర్వాత ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇచ్చిపెట్టేస్తారు. చాలా మంది ఇచ్చిపెట్టేస్తారు. సో ఇచ్చిపెట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళని ఇంకొకరు జాయిన్ చేస్తుంటారు అనమాట, వాళ్ళని ఇంకొకరు తీసుకొస్తుంటారు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫాలో అప్లో ఉంచాలి. అంటే మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్ చెప్తుంటారో, ప్లాన్ చెప్పిన తర్వాత ఎప్పుడైతే మీకు కొన్ని టూల్స్ ఇచ్చిరనుకోండి, మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగొచ్చు, ఏమని ఈ టూల్స్ చదివిరా, నేను ఇచ్చిన బుక్ ఉంది కదా చదివిరా లేదని అడగొచ్చు. లేదా మీరు కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారనుకోండి, ప్రొడక్ట్ క్వాలిటీ ఎట్లున్నాయి అని అడగొచ్చు. సో ఇట్లా కాల్ చేసి ఈ వాళ్ళని ఫాలోఅప్ చేసి ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఏమంటున్నాం అంటే మనం గెట్టింగ్ స్టార్టెడ్ అంటున్నాం అనమాట. ఓకే, సో చాలా మంది బిజినెస్ని ఫాలోఅప్ చేస్తున్నాము. ఫాలోఅప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే భయపడతారు ప్రొడక్ట్ తీసుకోమని చెప్పడానికి. భయం ఎందుకు? మనం ఏమైనా 1,00,000 రూపాయలు పెట్టిస్తున్నాం, వాళ్ళతోని పెట్టిస్తున్నామా? లేదు, జస్ట్ బయట వాడే ప్రొడక్ట్స్ చేంజ్ చేసి ఇక్కడ వాడిస్తున్నాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ బాగుంటుంది. సో దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. ఇంత మంచి అవకాశంలో ఈ భూమి మీద నేను చెప్తున్నా కదా, టైము, హెల్త్, డబ్బులు ఈ 3 కాంబినేషన్లో ఉన్నాయి. ఈ ప్రపంచంలో చాలా అంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తక్కువ అవకాశాన్ని వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి సో మరి ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళని స్టార్ట్ చేయాలి, ప్రొడక్ట్స్ ఇప్పియాలి. ఓకే, మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం మీ దగ్గర ప్రొడక్ట్ ఉంచుకోవడానికి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ లేదు అనుకుంటే స్టోర్కి తీసుకెళ్ళి ప్రొడక్ట్స్ పర్చేస్ చేపియండి, కానీ ప్రొడక్ట్ స్టార్ట్ చేపియండి. సో మీరు ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి డెమో చూపించాలి. ఈ ప్లాన్ చెప్పే టైంలో డెమో చూపిస్తే వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఏం చేయండి, అప్లైన్ ఇక్కడ మీటింగ్ తీసుకొచ్చి అప్లైన్కి కలిపియండి. ఆటోమేటిక్గా వాళ్ళు స్టార్ట్ చేయడానికి అప్లైన్ స్టార్ట్ చేయండి. వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు అప్లైన్ హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో దాని తర్వాత ఇంకొకటి ఏం చేయాలి అంటే ఈ బిజినెస్లో మీరు బిజినెస్ చేస్తుంటారు, స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది ప్లాన్స్ చెప్తుంటారు. చెప్పినప్పుడు ఏమైతుందంటే కొన్ని సార్లు ఈ బిజినెస్లో అంటే కొన్ని సార్లు ఏమైతుంటారంటే మనం చెప్తుంటాం కానీ కొందరు వినరు. ఒక్కొక్కసారి వినని ఛాన్స్ ఉంటుంది. లేదంటే విన్నా కానీ కొందరు ప్రొడక్ట్ తీసుకోకుండా ఉంటారు. సో తీసుకున్నా కానీ మళ్ళీ తీసుకోకుండా ఉంటారు. తీసుకున్నాక రెగ్యులర్ కంటిన్యూ చేసిన కానీ కొందరు మీటింగ్స్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి అందరికీ కామన్. ఎవరైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిండ్రో అంటే మన గ్రేట్ అప్లైన్, సో మన విన్నింగ్ టీమ్ చీఫ్ మెంటర్ మన బారెన్ సార్కి అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు కూడా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక డిసీజ్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చి ఈ డాక్టర్ని చూపించుకోవడానికి పోతున్నారు. చూపించుకోవడానికి పోయినప్పుడు డైరెక్ట్ మందులు ఇస్తేనే రాస్తాడు, డైరెక్ట్ రాయడు, ఏం చేస్తాడు, అడుగుతాడు, టెస్టులు రాస్తాడా, రాయడా? ఈ రోజుల్లో చాలా మందికి ఫీవర్స్ వస్తున్నాయి. ఏ ఫీవరో తెలియాలి కదా, ఏ టాబ్లెట్ వేయడానికి. ఎస్ ఆర్ నో? సో ఈ టాబ్లెట్ వేయడానికన్నా ముందు టెస్ట్ రాస్తాడు, టెస్ట్లో ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? మనం కూడా బిజినెస్ చేస్తున్నాము, కానీ మన బిజినెస్ లో మనకేం ప్రాబ్లం ఉంది అనేది ఈ రిపోర్ట్ రాయడం అనేది మీరు రాయడం వల్ల, అంటే PAR అంటే పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ ఏంటంటే ఈ బిజినెస్ లో మీరు రోజుకు ఎంతమందిని కలుస్తున్నారు, ఎన్ని ప్లాన్స్ చేస్తున్నారు, వాళ్ళని ఎంతతో స్టార్ట్ చేపిస్తున్నారు, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్ మీ అప్లైన్కి చూపిస్తే మీరు మీ బిజినెస్ లా గ్రో కావడానికి, లేదంటే ఇప్పుడున్న గ్రోత్కి ఇంకా స్పీడ్ గ్రోత్ కావడానికి ఏమేమి చేయాలో అవి మీకు చెప్తుంటారు అనమాట. సో అవిటిని మీరు ఫాలో చేసి ఈ బిజినెస్లో ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళొచ్చు. లేదు మీ బిజినెస్ ఇంకా కొంచెం లో నడుస్తున్నదంటే ఈ బిజినెస్ ఇంకా స్పీడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 6 స్టెప్స్ అర్థమైందా? ఈ 6 స్టెప్స్ని ఎవరైతే రెగ్యులర్గా అప్పుడప్పుడు కాదు ఎవరైతే రెగ్యులర్గా ఈ 6 స్టెప్స్ని ఫాలో చేస్తుంటారో, నేను చెప్తున్నాను ఏంటంటే కంపల్సరీ ఈ 6 స్టెప్స్ని మీరు చెక్ చేసుకోండి. రోజు ఈ 6 స్టెప్స్ చేసినా చేయలేదా? ఈరోజు నేను డే స్టార్ట్ చేసిన డే ఎండ్ అవుతుంది అంటే ఈ 6 స్టెప్స్ చేసినా చేయలేదా? డే ఎండింగ్లో ఈ 6 స్టెప్స్ కంప్లీట్ అవుతున్నాయి అంటే నేను చెప్తున్నా 100% ఈ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల మీకు ఈ ₹1,00,000 ఇన్కమ్ రావడం గ్యారెంటీ అన్నమాట. ఓకే, సో అర్థమైందా? సో మీరు అర్థమైతే ఇవి ఫాలో చేయండి. సో మీకు కూడా ఈ ₹1,00,000 ఇన్కమ్ వెయిట్ చేస్తున్నది. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.